ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభువకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హబకుకు 3:19. దేవుడే మన బలం. ఆయనే మన శక్తి. ఆయనే మనకు అన్నీ. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అపాయంలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా మనతో ఉండి నడిపించేది మన బలము దేవుడే. కీర్తనలు గ్రంథంలో దావీదు కూడా చాలా కీర్తనల్లో యెహోవాయే నా బలము అని చాలాసార్లు రాశాడు. మీ జీవితంలో మీరు ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నా సరే, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడే మన బలం. ఆయనే మన శక్తి. మనము బలహీనంగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి వైపు చూడకుండా అప్పుడప్పుడు మనం మనుషుల వైపు చూస్తాం. వాళ్ళు సాయం చేస్తారేమో, వీళ్ళు సాయం చేస్తారేమో, నేను ఈ పని చేస్తే నాకు వాళ్ళు తోడుగా ఉంటారేమో, అట్లా మన శరీర సంబంధమైన విషయాల మీద, వాటి మీద ఎక్కువ ఆధారపడడానికి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వచనము, మనం చదువుకున్న వచనము మనకు వాగ్దానం చేస్తున్నది, దేవుడే మన బలము, యెహోవాయే నాకు బలము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తారు అని ఉంది. లేడి కాళ్ళు అంటే చాలా వేగంగా పరిగెట్టగలే శక్తిని దేవుడిస్తాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. అంటే శక్తితో, దేవుడిచ్చే బలముతో, వేగముతో ఆయన మనల్ని నడిపిస్తారు. అంతేకాకుండా ఆయన ఉన్నత స్థలముల మీద మనల్ని నడువ చేయును అనుంది. ఇక్కడ ఉన్నత స్థలములు అనుంది, కానీ ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో కానీ అక్కడ నా ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అని ఉంటుంది. అంటే మనం ఎక్కడికైతే వెళ్తున్నామో, మనం చేసే ప్రతి పనిలోనూ, మనం వెళ్ళే ప్రతి చోట కూడా ఆయన మనల్ని నడిపిస్తారు అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నత స్థలములు అంటే మనం లోకానుసారమైన ఉన్నత స్థలములు అంటే బాగా పేరున్న పదవులు కానీ, ఉద్యోగాలు కానీ, పలుకుబడి ఉన్న ఉద్యోగం కానీ అని మనం పొరపాటు పడవచ్చు. అయితే ఇక్కడ మనము వెళ్ళే ప్రతి చోటు కూడా, ఏ పని చేసినా సరే, మనం చిన్న పని చేసినా, మనం చిన్న ఉద్యోగం చేసినా, మనకు పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు. అయితే మనం చేసే పని దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం చేస్తే అక్కడ మనల్ని నడిపించేది దేవుడే. ఆయన మనతో పాటు ఉంటాడు. మనతో పాటు ఆ పనిలో భాగమవుతారు. అక్కడ మనల్ని నడిపించేది ప్రభువే, దేవుడే. అదే మనకు ఈ వచనం చెప్తుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో కూడా అన్వయించుకుందాం. దేవుడే మన బలము. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఇంకా ఉన్నత స్థలములలో ఆయన మనల్ని నడువ చేయును. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు దేవా. ప్రభువా, ఈ వచనంలో మీరు వాగ్దానం చేసినట్లు మీరే మాకు బలము. అవును ప్రభువా, మాకు ఈ లోకంలో ఎవరూ తోడు లేకపోయినా, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరే మా బలము దేవా. అయితే అప్పుడప్పుడు మేము మా సొంత ఆలోచనలతోనూ, సొంత బలం మీద మేము ఆధారపడి, మనుషుల యందు ఆధారపడి చాలా బ్రతికినాం దేవా. దానిని బట్టి మమ్మల్ని క్షమించండి. మీరే మా బలము అని మేము బలంగా నమ్మి, విశ్వసించి, ఆ వాగ్దానం ప్రకారం మేము జీవించేలాగున మీరు మమ్మల్ని నడిపించండి. అదేవిధంగా మేము చేయు ప్రతి పనిలోనూ కూడా ఉన్నత స్థలములలో మీరు మమ్మల్ని నడువ చేయును అని ఈ వాక్యం సెలవిస్తున్నది. దానిని మేము నమ్ముచున్నాం దేవా. అవును ప్రభువా, మేము వెళ్ళే ప్రతి చోట కూడా మీ వాక్యం ప్రకారం, మీ చిత్తం ప్రకారం మేము నడిచేలాగున, ఆ విధంగా జీవించేలాగున మీరు మమ్మల్ని నడిపించండి. మీ సువార్త కోసం, మీ రాజ్యం కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మదేవా, ప్రతిరోజు కూడా, ప్రతి పనిలో కూడా మేము మీ స్వరమును విని, మీ చిత్తం ప్రకారం నడిచేలాగా, మీ వాక్య ప్రకారం నడిచేలాగా మమ్మల్ని నడిపించండి. మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.